సరి కాదు, అది బెక్కీ పుట్టకమునుపై ఉన్నది. మరియు కావున నేను అనుకున్నాను, మంచిది, మీకు తెలియను, నేను కేవలం ఒక డైము ఖరీదు చేసే ఒక గిన్నెడు అటుకులను తినేవాణ్ణి. సరి, నేను కేవలం వారు దానిపై సంతకం చేసి నాకు నా టికెట్టును ఇచ్చేవారు. మీరు చూడండి, మరియు నేను దానికి వెల చెల్లించేవాణ్ణి, మరియు నేను దానిని తిరిగి ఇచ్చేవాణ్ణి. ఉద్యోగస్తులకు ఇచ్చే ఒక అకౌంటును నేను కలిగి ఉన్నాను కనుక దానిపై రాసి తిరిగి ఇచ్చేవాణ్ణి. మరియు ఒక దినమున ఒక గస్తీదారుల కూటమును మేము కలిగి ఉన్నాము. అప్పుడు వారిట్లన్నారు, మాయ్, అటువంటి దాన్ని రాసి ఇచ్చిన ఈ వెర్రివాడి ఎవరు చూశారా? ఆ అధికారి ఒక ప్రాతకాల భోజనానికి 10 సెంట్లేనా అన్నాడు. కావున మీకు తెలుసు కదా, అది ఇతరుల దానికంటే చాలా చౌకగా అనిపించుతున్నది. వారిలో కొందరు $1 అని రాసి ఇచ్చారు. చూడండి, భోజనానికి $2 రాసిచ్చేవారు. మరి నేనేమో సరిగ్గా అది ఎంతైందో అంతే రాసిచ్చాను. సరి, నేనిట్లన్నాను, మంచిది, ఇప్పుడు నేను మార్చవలసిన అవసరం లేదు. నేను కేవలం 10 సెంట్లు ఖరీదు చేసే భోజనం చేసినప్పుడు అంతకన్నా నేనేం చేయాలి? అసిస్టెంట్ సూపరింటెండెంట్ అయిన శ్రీ ఫీల్డ్స్ ఇట్లన్నాడు, బిల్లీ, కనీసం ఎట్లయినా గాని $1 అని అయినా రాసివ్వు. ఇంకా ఇట్లన్నాడు, ఆ మిగతా వారు చేస్తున్నది అదే కదా, నీవును వారితో పాటు ఉండవలసి ఉన్నది అని అతడు చెప్పాడు. మంచిది, నేనిట్లన్నాను, నేను కేవలం ఒక గిన్నెడు అటుకులు భోజనం తప్ప మరేమీ తినను, మరియు దాని మట్టికే నేను డబ్బులు తీసుకొందును. ఓ, ఎన్నడూ దానిని చేయకు అని అతడన్నాడు. మంచిది, అప్పుడు నేనిట్లనుకున్నాను, నేను దానితో ఏమి చేసేదను? అప్పుడు నేను ప్రాతకాల భోజనం కొరకు 50 సెంట్లు తీసుకున్నాను. పిదప దానిలో నుండి 40 సెంట్లు తీసుకుని నేను దానిని ఖర్చు చేయాలనుకుంటే వీధిలోని కొందరు పిల్లలకు ఇస్తాను. మీకు తెలుసు కదా, ఒక చిన్న శాండ్విచ్ బన్ను రొట్టె కూడా అవసరమున్నట్లు అగుపించే కొందరు పిల్లలకు ఇచ్చేవాణ్ణి. మంచిది, నేననుకున్నాను, బహుశా నిజమే, నాతో అట్లు మాట్లాడుచున్నది స్వయంగా ఆ కంపెనీయే గదా, అది ఆ కంపెనీకి చెందిన వ్యక్తే అయి ఉన్నాడు. అయితే బహుశా నేనేదో తప్పు చేశానేమో అని నేననుకున్నాను. అయితే ఇచ్చట కొంతకాలం క్రితం ఒక గస్తీ చేయి పోలీసు అధికారితో, ఇప్పుడు మీరు చూడండి, వారు హెలికాప్టర్ల ద్వారా గస్తీ చేయుదురు. కావున అతడు వచ్చి మరియు ఆగాడు. అతడిట్లన్నాడు, చెప్పండి సోదర బ్రెన్హామ్. అతడు అన్నాడు, ఈ చెట్టు పెరుగుచున్నది కదా. అవును అని నేనన్నాను. ఇంకా నేనిట్లన్నాను, అచ్చట బయట చిన్నపిల్లలు దాని కింద ఆడుకుంటారు, మేము దాని యొక్క పైకొమ్మలను కత్తిరించవచ్చా అని అతను అడిగాడు. ఓ, కత్తిరించవచ్చు, కానీ దానిని మొత్తం నరికివేయకండి, చూశారా అని నేనన్నాను. మంచిది, మేము దానిని నరికివేయగూర్చున్నాము, దాని కొరకు మేము నీకు వెల చెల్లిస్తాము అని అతడన్నాడు. లేదు, మీరు దానిని నరికివేయటను మేము కోరడం లేదు అని నేనన్నాను. మంచిది, నేను కూడా రైట్ ఆఫ్ వే యొక్క చట్టములను ఎరిగిన్నాను, మీకు తెలుసు కదా, ఎందుకంటే నేను దానిలో 7 సంవత్సరాల వరకు ఉండి ఉన్నాను. నేనిట్లన్నాను, వద్దు, అది నరికివేయబడాలని కోరడం లేదు, అయితే మీరు దాని యొక్క పై కొమ్మలను మాత్రం కత్తిరించవచ్చు అని నేనన్నాను. నేనిట్లన్నాను, నేను దాని కొసలను కత్తిరించి ఉంచుతుంటాను. అయితే ఇంకా నేనన్నాను, మీరు చేయవచ్చు, మీరు కోరిన ఎడల మీరు దాని పైకొమ్మలను కత్తిరించవచ్చు. సహోదరుడు వుడ్ మరియు నేను దాని పైకొమ్మలను కత్తిరించుటకు సిద్ధపరుచుతున్నాము. దీనితో పాటు ఈ దారి గుండా ఉన్న ఈ ఇతర వాటిని కూడా మేము కత్తిరించి ఉంచుతాము అని నేనన్నాను. మరియు నేనిట్లన్నాను, అయితే ఆ చిన్నపిల్లలను దృష్టిలో ఉంచుకొని మేము దానిని అక్కడ ఉంచగోరుచున్నాము. మీకు తెలుసు కదా, జో మరియు ఆ చిన్నపిల్లలు ఆ చెట్టు క్రింద ఆడుకుంటూ ఉంటారు. నేను ఒక చిన్న ప్రయాణంపై వెళ్ళాను. నేను తిరిగి వచ్చేసరికి అది నరికివేయబడి మరియు తీసివేయబడి ఉన్నది. ఓ, మీరు చూడండి, ఆ చెట్టును నరికివేసినందుకు ఆ కంపెనీపై అది ఎటువంటి ఒక ఫిర్యాదు అవుతుంది కదా, మీరు చూడండి. మరియు కావున నేనిట్లనుకున్నాను, ఇప్పుడు నేనిట్లన్నాను, ప్రభువా, నేను కనీసం దానిని ప్రస్తావించబోవడం లేదు, చూశారా. నేను కొన్నిసార్లు కేవలం ఒక డైము ఖరీదు చేసే భోజనం తిని మరియు 50 సెంట్లు అని మార్చిన విషయమై ఒకవేళ ఏమైనా ఉన్నదేమో, చూశారా. నేనిట్లన్నాను, ఒకవేళ దాని విషయమై నేను దానిని అట్లు చేసిన విషయమై ఏదైనా ఉన్న ఎడల దానిని సరిచేయబడనేమో. అప్పుడు నేను ప్రజాసేవా సంస్థలో ఉండుటను గూర్చి కలలు కనడం మానేశాను. చూడండి, ఎందుకంటే అక్కడే ఏదో విషయము ఉండి ఉంటుంది. మనము ఏమి చేస్తున్నామన్న దానిని మనము గమనించవలసి ఉన్నది. మనము దానిని ఏదో ఒక రోజు ఎదుర్కొనవలసి ఉన్నది. ఇచ్చటకు వచ్చుచున్నటువంటి చిన్న పిల్లలున్నారు. ట్రోడీ, మీ అమ్మగారు కూడా ఈ రోజున వచ్చారు. మీకు తెలియదని నేను అనుకొనుచున్నాను. ఇది ఆశ్చర్యకరముగా ఉందని నేను చూడగలను. మరియు మీరు ఉన్నత విద్యను అభ్యసించుటకు సిద్ధపడుచున్నారు. మరియు మనము కలిసి ఇచ్చట ఈ చిన్న ప్రయాణము చేశాము. ఇప్పుడు ఈ కూటము అయిపోయిన వెంటనే నేను ఒక కూటమునకు వెళ్తాను. మరియు
మేము ఇంటికి వెళ్లనున్నాము. మీ అందరితో మాట్లాడుటకు ఇదొక మంచి అవకాశంగా ఉంటుందని నేను తలంచాను. మరియు పిదప మీరు ఉన్నత విద్యకు వెళ్లడానికి ముందు పిల్లలైన మీతో కొద్దిగా మాట్లాడుట మంచిదని కూడా నేను అనుకున్నాను. బైబిల్ గ్రంథములో నుండి ఒక వచనము చదివి మరియు దాదాపు 10 నిమిషాల వరకు నా హృదయపూర్వకంగా మీతో మాట్లాడతాను. నేను మీ దారి నుండి జారుకుంటాను. చూశారా, నేను పిల్లలతో మాట్లాడుటకు ముందు పెద్దలైన మీ అందరితో కూడా కేవలం 1 నిమిషము నేను మాట్లాడగోరుచున్నాను. ఇప్పుడది బహుశా ఒక ప్రయాసతో కూడిన ప్రయాణమై ఉండవచ్చును. అది అట్లే ఉండినది. అయితే నేను ఇక్కడ ఉన్నప్పటి నుండి ప్రభు వద్ద నేను నేర్చుకున్న దానికి, నేను ప్రభు వద్ద నేర్చుకున్న ఆ అనుభవానికి $10,000 ఇచ్చినా నేను తీసుకోను. సర్వశక్తుని యొక్క ఆజ్ఞకు పూర్తిగా విధేయుడినై నేను వచ్చి ఉన్నానని నేను నిజంగా నమ్ముచున్నాను. మరియు నేను ఎల్లప్పుడూ ఆ విధంగానే ఉండగలగాలని ఆశిస్తున్నాను. మరియు అక్కడ నేను వచ్చినప్పుడు ఒక విషయం ఏదనగా ఒక ప్రేరుడు సంభవించినప్పుడు ఇక్కడ టూసాన్ పైన నేను నిలబడి ఉన్నానన్న దర్శనము ద్వారా వచ్చి తిని సరి అది సంభవించినప్పుడు సహోదరుడు ఫ్రెడ్ అచ్చట ఉండి ఉన్నాడు. మరియు వారు ఆకాశంలోని ఆ దృశ్యమును ఫోటో తీశారని మీకు తెలియను. మరియు దాని గురించి నేను అంతగా ఆలోచించలేదు, దాన్ని అసలు గమనించనే లేదు. కావున ఒక దినమున ఏదో విధంగా అది నన్ను ప్రభావితం చేయడం మొదలుపెట్టినది. మరియు సహోదరుడు నార్మన్, ఇచ్చటనున్న నార్మన్ యొక్క తండ్రి నాతో చెప్పిరి, నువ్వు దీనిని గమనించావా అని అనిరి. మరియు నేను చూసిన వెంటనే సరిగ్గా అక్కడే వారు ఉండగలిగినంత తేటగా ఆ దూతలు సరిగ్గా అక్కడ ఆ పటములో ఉండి ఉన్నారు. చూశారా, అది ఎప్పుడు జరిగినదని కనుగొనుటకు నేను చూశాను. మరియు అది దాదాపు నేనక్కడికి వెళ్లడానికి 1 లేదా 2 రోజుల ముందు లేదా 1 లేదా 2 రోజుల తర్వాత అదే సమయానికై ఉన్నది. అది ఎక్కడ జరిగినదా అని నేను చూశాను. అది ఫ్లాగ్ స్టాఫ్ కి ఈశాన్యమున లేదా ఫ్లాగ్ స్టాఫ్ క్రిందనున్న ప్రెస్కాట్ వద్దనై ఉన్నది. సరి, మేమున్నది సరిగ్గా అక్కడే అయి ఉన్నది. చూడండి, ఖచ్చితంగా అక్కడే ఉన్నాము. 26 మైళ్ల ఎత్తు. అంతేకాదు, మీరు చూడండి, 4 లేదా 5 మైళ్ల ఎత్తుకి పైగా ఆవిరి గాని తేమ గాని ఏ విధమైన పొగ లేదా మరేదైనా వెళ్లలేదు. విమానాలు 19,000 మీటర్ల ఎత్తులో ఎగురుతాయి. అది ఈ మేఘాలన్నిటినీ దాటుకొని పైకి వెలుట కొరకై ఉన్నది. మీరు చూడండి, మరియు 19,000 మీటర్లు అనగా దాదాపు 4 మైళ్ల ఎత్తై ఉన్నది. ఇదైతే మీరు గనక ఆ పటమును చూసినట్లయితే అది 26 మైళ్ల ఎత్తులో మరియు 30 మైళ్ల వెడల్పులో ఉండి మరియు ఒక పిరమిడ్ ఆకారంలో ఉండి ఉన్నది. మరియు నేను మీతో చెప్పినట్లు కుడి చేతి వైపున అసాధారణమైన ఆ దూతను నేను గమనించాను. ఛాతీని విరుచుకొని రెక్కలు వెనుకకు చాపి లోపలికి వచ్చుచూ సరిగ్గా అది ఉన్నట్లే అతడక్కడ ఉండి ఉన్నాడు. వారు మొదటిగా నేను దానిని అసలు గమనించలేదు. అచ్చట చాలా సంగతులు ఉండి ఉన్నవి. ఒక రోజున నేను దారిగుండా వచ్చుచుండగా నేను చేయవలసిన కార్యమును గూర్చి నాతో పలికినటువంటి సంగతి ఏదో అక్కడ జరిగినది. మరియు అది నా సందేశం కాదు. And coming down the road the other day, there was something happened that spoke to me about the thing that I must do, and it's not my message. ఒకసారి లియో మెర్సియర్ ఇట్లు చెప్పాను, సహోదరుడా బ్రెన్హామ్, దీని తర్వాత ఒక సమయం వస్తుంది అని అన్నాడు. దాదాపు 5 లేక 6 సంవత్సరాలు, బహుశా 7 సంవత్సరాల క్రితం ఇట్లు చెప్పాను, సహోదరుడా బ్రెన్హామ్, ప్రభువు నీ పరిచర్యను మార్చబోచున్నాడు. ఇంకా ఇట్లన్నాడు, ఆయన అట్లు చేసినప్పుడు బహుశా నీవు ఆసుపత్రులను వరుసలో ఉంచి మరియు వారిని ఆ పడకల మీద నుండి మరియు అటువంటి వాటి మీద నుండి బయటకు రమ్మని పలికెదవు. దాని విషయమై సహోదరుడు లియో యథార్థంగా ఉండుటకు ప్రయత్నించుతున్నాడని నేను నమ్మినప్పటికీ అది సరిగా అనిపించడం లేదు. అయితే అది వాస్తవంగా అనిపించడం లేదు. ఎందుకనగా చూడండి, మన ప్రభువైన యేసు ఎన్నడూ దానిని చేయలేదు. చూశారా, ఆయన ఆసుపత్రులకు వెళ్లాను. ఆ ఆసుపత్రిలో ఒకడున్నాడు. అది బైబిల్ గ్రంథములో ఎచ్చటనున్నదో మీకు జ్ఞాపకమున్నదా? అది బెతెస్దా కోనేరు వద్దనై ఉండెను. రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు గలవారు, ఇంకా బలహీనులు అనేకులు ఆ దూత కొరకు వేచి చూస్తూ అక్కడ గుంపులుగా పడియుండిరి. ఇప్పుడు ప్రజలు దైవిక స్వస్థత కొరకు వేచి ఉన్నది ఒక ఆత్మీయమైన ఆసుపత్రిలో అయి ఉన్నది. మరి ఇక్కడ స్వయంగా ఆ దైవిక స్వస్థకుడే లోపలికి వచ్చి ఒక్కడిని మాత్రమే స్వస్థపరిచి మరియు బయటకు వెళ్లిపోయాను. కావున ఒక మర్త్యుడైన మానవుడు లేక ఒక పరిచర్యను ముందుకు వచ్చి దానికంటే ఏమాత్రం గొప్పగా ఉంటుందని మీరు ఆశించలేరు. చూశారా, నేను దానితో ఏకీభవించలేను. అయితే నేను వెనుకకు తిరగబోచుండగా పరిశుద్ధాత్మ నా పైకి వచ్చెను. ఒక కలము కావాలని నేను లియోని అడిగాను. నేను ఒక కాగితం ముక్కను తీసుకొని మరియు నేను దానిని వ్రాశాను. అది ఉన్న చోటుకు మీరెప్పుడైనా వెళితే ఈనాడు అది
అతని మోటారు వాహనంలో ఉండి ఉన్నది. అది ఆ పాత అల్యూమినియం మోటారు వాహనమై ఉన్నది. దానిలో సామాన్లు తరలించడానికి నేను వాడుతుంటాను. ఆ తలుపు దగ్గరికి మీరు వెళ్లిన వెంటనే సరిగ్గా ఆ వాహనానికి ఎదురుగా ఆ కుడి చేతి వైపున ఒక అర ఉంటుంది. అది అక్కడ క్రింద ఉండి ఉన్నది. నేను దానిని అక్కడ పెట్టాను. ఇట్లు చెప్పాను, ఏదో ఒక రోజు మీరు దీనిని బయటకు తీయవచ్చును. దేవుడు పరిచర్యను ఎన్నడూ మార్చడు, కాని ఆయన ఆ పరిచర్యను కలిగి ఉన్న మనిషిని మార్చుతాడు. జరగవలసినది అదే అయి ఉన్నది. చూడండి, నేను ఏమి చేయవలసి ఉన్నదో నాకు తెలియను, కాని నేనిప్పుడున్న స్థితిలో దానిని చేయలేను. ఎందుకనగా నేను నా లోపల ఏదో జరగవలసి ఉన్నది, మరి దానిని దేవుడే చేయవలసి ఉన్నాడు. మేము తిరిగి ఇంటికి వెళ్లే ఉద్దేశమును కలిగి ఉన్నాము. పిల్లలు ఇంటి మీద బెంగ పెట్టుకుని ఉన్నారు. వారంతా తిరిగి వెళ్లవలనని కోరుచున్నారు. కావున ప్రభు చిత్తమైతే వారిని తిరిగి తీసుకుని వెళ్లాలని నేను తలంచున్నాను. బహుశా శనివారం కూడిక తర్వాత తిరిగి వెళ్తాము. ఇక అక్కడి నుండి నాకు తెలియదు. అయితే ఇప్పుడు నేను చేసేదానికి భిన్నంగా ప్రజల పట్ల భారాన్ని కలగజేయనటువంటిది ఏదైనా నా లోపల జరిగిన వెంటనే నాకు తెలియను. నేను ప్రజలను తిరస్కరించాను. చూడండి, మరియు నేనిక వారితో కలిసి చేయనటువంటిది ఏదియూ కలిగి ఉండగోరటం లేదు. నా భావం మీకు తెలుసు కదా. రిక్కీ రెకట్టా అని నేను పిలిచేటటువంటి వారితో అయి ఉన్నది. వారు చేసినటువంటి ఆ సంగతులను వారు కలిగి ఉన్నారు. నేను ఎంతో యథార్థంగా బోధించాను, మరియు దేవుడు అన్ని విధాలుగా దానిని ధృవీకరించాడు. మరి వారు దానిని నమ్మగోరని ఎడల ఇక ఏముంది? అటువంటప్పుడు వారిని అలా వదిలేయడమే. రానున్న ఆకురాలు కాలమున అంకురముతో చేరుటకు నేనక్కడికి వెళ్తున్నాను. అక్కడి నుండి సన్నద్ధుడనవుతాను. నా జుట్టు మరియు గెడ్డం పెరిగే వరకు అరణ్యములో వేచియుంటాను. మరియు నేను ఎక్కడికైనా వెళ్లాలని ప్రభువు కోరిన ఎడల ఆయన నాకు మాట సెలవిస్తాడు, మరియు నేను అక్కడికి వెళ్లి దానిని చేస్తాను. మరియు ఒక రోజు వచ్చుండగా దారిలో ఆయన నన్ను ఆపినాడు. మరియు అక్కడ నేను దేనిని సమీపిస్తున్నానన్నది నేను చూశాను. నేనప్పుడు వేరొక దాని వైపు వెళ్తున్నాను. మరియు నేను ఇంటికి చేరుకున్న తర్వాత మనస్ఫూర్తిగా మాట్లాడడం అని మనం అంటాము కదా, ఆ విధంగా నేను మాట్లాడేదనని అనుకున్నాను. మరియు పిదప ఈ ఆకస్మిక మార్పు ఎందువలన అన్నది ప్రజలు చూచునట్లు దానిని టేపుపై ఉంచాలనుకున్నాను. ఇప్పుడు పిల్లలైన మీరు, మనమిప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రభు అయిన యేసు, యవనస్తులు, వృద్ధులు మరియు నడి వయస్కులమైన మేము ఇక్కడ కూడుకున్నామని తెలుసుకొను ఈ సమయము కొరకై మేము కృతజ్ఞత కలిగి ఉన్నాము. నిత్యత్వమునకు ఈవలి వైపున నీ గురించి మరియు నిత్య జీవమునకు సంబంధించిన విషయముల గురించి మాట్లాడుకొనుటకు మరొకసారి మేము కూడుకొని ఉన్నాము. మరియు ఈ రాత్రి ఇక్కడ కూర్చుని ఉన్న ఈ యవనస్తులలో కొందరు ఉన్నత విద్యను అభ్యసించుతున్నారు, కొందరు ఇదివరకే ఉన్నత విద్యను పూర్తి చేశారు. అయితే ప్రభువా, ఉత్తర టూసాన్ వద్ద ఆ పర్వతం మీదికి ప్రభు యొక్క దూతలు దిగివచ్చినప్పుడు ఆ తీవ్రమైన కుదుపు లేదా ఆ గొప్ప ప్రేళ్లు సంభవించుటకు కేవలం కొన్ని గంటలకు ముందు సంభవించిన ఒక కార్యము నేను గ్రహించియున్నాను. మరియు ప్రత్యేకించి యవనస్తుల గురించి ఏమి చెప్పబడినదో నాకు జ్ఞాపకమున్నది. ప్రభువా, మేము అర్థం చేసుకున్నట్లు సహాయం చేయమని నేను నీకు ప్రార్థించుతున్నాను. మరియు ఈ రాత్రి ఈ యవనస్తులైన పిల్లలకు వారి ప్రయాణములో వారికి సహాయపడినటువంటిది ఏదైనా నేను చెప్పగలుగుదును గాక. ఎట్లనగా ప్రభువా, ఈ సమయములో మా అందరికీ అట్టి సహాయము అవసరమై ఉన్నది. మా అందరినీ ఆశీర్వదించండి, మా పాపములను క్షమించండి. మరియు మేము ఇక్కడికి వచ్చినప్పటి నుండి నీకు ఆయాసకరమైనది ఏదైనా మేము చేసినట్లయితే దాని విషయమై నీవు మమ్మల్ని క్షమించమని ప్రార్థించుచున్నాము. ఏలైనగా రేపటిని గూర్చి ఎటువంటి భరోసా మాకు లేదని మేము ఈ రోజు గ్రహించియున్నాము. రేపు ఏమి జరుగునో మేము ఎరుగము. రేపటిని ఎదుర్కొనుటకు మేము ఈ రోజే సిద్ధపడవలసి ఉన్నది. మరియు తండ్రివైన దేవా, దీనిని చేయుటకు ఒకే ఒక్క మార్గమున్నది. అదేదనగా నిన్ను చూడటానికి సిద్ధపడుటయే అయి ఉన్నది. ఏలైనగా త్వరలో మేమంతా దానిని చేయబోచున్నామని మేము ఎరిగిన్నాము. మరియు ఏదో ఒక సమయమున సమాధానంగానో, ఒక స్నేహితుడిగానో, లేదా ఒక కుమారుడిగానో, లేదా ఒక శత్రువుగానో దానిని మేము ఎదుర్కొనవలసి ఉన్నది. ప్రభువా, మేము నీ స్వంత ప్రియమైన పిల్లలమవ్వడం కాకుండా మరేదైనా అవ్వడమనేది దూరమగునుగాక. ఈ విన్నపములను అనుగ్రహించమని మేము యేసు నామములో అడుగుచున్నాము.
ఆమేన్. ఈ రోజు ఈ ఉదయమున పెందలకడనే నేను కలుపు మొక్కలను కత్తిరించుచుండగా పరిశుద్ధ గ్రంథములో ఒక చోటును నేను కనుగొన్నాను. దాన్ని ఈ సమయములో చదవడం మంచిదని నేను తలంచాను. మరియు అది బహుశా అది అంత సముచితంగా ఉండకపోవచ్చు, కానీ కేవలం కొన్ని నిమిషాలు మాట్లాడవలనని నేను తలంచాను. నేను దీనిని పరిశుద్ధ లూకా సువార్త 18వ అధ్యాయం నుండి చదవగోరుచున్నాను. మొత్తం 4 సువార్త రచయితలు దానిని వ్రాసిరి. 18వ అధ్యాయం మరియు 8వ వచనం. మరియు ఒక అధికారి ఆయనను చూసి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడను అగుటకు నేనేమి చేయవలను అని ఆయనను అడిగాడు. అందుకు యేసు, నేను సత్పురుషుడనని నీవేలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, నీ తల్లిని మరియు తండ్రిని సన్మానింపుమని ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పాను. మరియు అతడు బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుతూనే ఉన్నానని చెప్పాను. యేసు ఈ సంగతులు విన్నప్పుడు, నీకు ఇంకనూ ఒకటి కొదువుగా ఉన్నది. నీకు కలిగినదంతయు అమ్మి మరియు బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. వచ్చి నన్ను వెంబడించుము అనే ఈ మాట నేను 10,000 మంది పిల్లలతో మాట్లాడుచున్నను, లేదా కేవలం ఇప్పుడున్న ఇంతమందితో నేను మాట్లాడుచున్నను, నేను ఇవ్వగలిగిన ఉత్తమమైన సలహా అదే అయి ఉండునని నేను తలంచుచున్నాను. అది ఒక ఆజ్ఞ అయి ఉన్నది. మరియు ఎప్పుడైనా ఎవరికైనా, ప్రత్యేకించి ఒక యవనస్తుడికి ఇవ్వబడిన ఒక గొప్ప అవకాశం ఉన్నదంటే అది నన్ను వెంబడించుము అనునదే అని నేను తలంచుచున్నాను. మీరు ఎవరో ఒకరిని వెంబడిస్తారు. ఇప్పుడు మీరు దానిని గుర్తుంచుకోండి. మీరు ఎవరినో ఒకరిని వెంబడిస్తారు, మరియు మీరు ఆ వ్యక్తిని వెంబడిస్తున్న తరుణంలో ఆ వ్యక్తి ఎవరిని వెంబడిస్తున్నాడనే విషయంలో ఖచ్చితంగా ఉండండి. చూశారా? మనం ఒకసారి పౌలు ఇట్లు చెప్పాను, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనిడి. ఇంకో మాటలో చెప్పాలంటే, సరిగ్గా నేను క్రీస్తును వెంబడించుచున్నట్లే మీరు నన్ను వెంబడించుడి. మరియు ఇప్పుడు ఈ కీలకాంశంలో జీవితములోని ఈ దశకు మనమందరము వచ్చి ఉన్నాము. మరియు చాలాసార్లు రిక్కీ రెకట్టా మరియు అటువంటి వాటిపై నేను కేకలు వేయుటను మీరు విని ఉన్నారు. అది ఈ కాలం అటువంటిది. వాస్తవానికి ఈ ప్రజలు కాదుగాని మనము జీవిస్తున్న కాలమే అటువంటిది. ఆ ప్రజలు మన వంటి ప్రజలే అయి ఉన్నారు. ఈ హాట్ రాడ్ కార్ల మీద వీధుల్లో అటూ ఇటూ తిరుగుచు, వారిన్న స్థితిలో కొనసాగుచు, పొగ త్రాగుచు, మద్యం సేవిస్తున్న ఈ పిల్లలు, మరియు అసభ్యంగా దుస్తులు ధరించి అటువంటివి చేయుచున్న అమ్మాయిలు, మరి ఆ అమ్మాయిలు మరి ఆ అబ్బాయిలు మన వంటి వారే. చూశారా? వారు మనుషులే. వారు ప్రేమిస్తారు, వారు తింటారు, వారు త్రాగుతారు, వారు నిద్రపోతారు, వారు శ్వాస పీల్చుకుంటారు. వారు కూడా మరణించాల్సిందే. వారు కూడా సరిగ్గా మన వంటి ప్రజలే. మరి అయినను వారు ఒక దురాత్మ చేత పట్టబడి ఉన్నారు. దానిని వారెరుగకయున్నారు. ఆ ప్రజలను బట్టి కాదుగాని కొన్నిసార్లు వారు వెంబడించుచున్న నాయకుడు వారిని తప్పుదోవలో నడిపించుట వలనై ఉన్నది. ఇప్పుడు మీకు తెలుసు, అమ్మాయిలు మరియు అబ్బాయిలు అయిన మీకు అంతకంటే మంచిది తెలుసు. మీకు అంతకంటే మంచిది నేర్పించబడినది. అటువంటి వాటిని చేయకూడదని వివరించి మీకు నేర్పించే మంచి తల్లిదండ్రులను మీరు కలిగి ఉన్నారు. కావున మీకు బాగుగా తెలియను. అయితే వారికది తెలియదు. చూడండి, ఎందుకనగా వారు వెళ్ళినట్టి సంఘములు ఆధునిక నవనాగరికమైన సంఘములై ఉన్నది, మరియు వారు పేరు ప్రఖ్యాతులు పొందే రోజు కోసమే బ్రతుకుతారు. మరియు ఓ మై, ఏదైతే నీతులు వారికి ధర్మంగా మారుతాయి. చూశారా? కావున ఈ మధ్యనే నేనిక్కడ చూసిన సొదొమ మరియు గొమొర్రాల నాటికను గురించి నేను ఒకసారి చెప్పినట్లు, ఆ దురాత్మతో పట్టబడిన స్త్రీ లోతుతో ఇట్లు చెప్పెను, నీవు అనైతికమని పిలిచే దానిని నేను ధర్మం అని అంటాను. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని రాకడలో జరుగును అని యేసు చెప్పాను. కావున మనము తిరిగి మరలా ఆ చోటుకు వచ్చాము. మనము చదివినట్టి ఈ వ్యక్తి గురించి కొద్ది నిమిషాలు మనం చూద్దాం. పిల్లలైన మీ వలనే ఈ పిల్లవాడు కూడా ఒక మంచి కుటుంబములో పుట్టాడనుటలో ఎటువంటి సందేహము లేదు. అతడు మంచి తల్లిదండ్రుల పెంపకంలో పెరిగాడు. ఎందుకనగా దేవుని యొక్క ఆజ్ఞలను యేసు అతని ఎదుట ఉంచినప్పుడు అది రుజువు చేయబడినది. బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుతూనే ఉన్నాను అని అతడు చెప్పాను. అతడు సరిగానే పెంచబడినాడని
అది చూపించుచున్నది. అతడు ఆషామాషిగా పెరిగినవాడు మాత్రం కాదు, మరియు పిల్లలైన మీ అందరిలాగానే అతడు ఏది సరైనదో తెలుసుకునేటట్లు పెంచబడినాడు. బహుశా అతడు పిల్లవాడిగా ఉన్నప్పుడు అతడికి సరైనది నేర్పించుటకు ఒక దైవ భయము గల తల్లిదండ్రుల ఆధ్వర్యములో అతడు పెరిగినాడు. సరి, అది మంచిది. బహుశా ఏదో ఒక రోజున అతడొక గొప్ప వ్యక్తి అవ్వాలని అతడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుండి అతని తల్లికి గొప్ప ఆశయాలు ఉండవచ్చును. అతనికి చదువు చెప్పించి మరియు మంచి విద్యతో బయటకు వచ్చి మరియు ప్రపంచంలో ఏదైనా అగుటకు సమర్థుడిగా ఉండులాగున అతనికి విద్యను అందించుటకు తగినంత డబ్బును తన తండ్రి కలిగి ఉన్నాడు. మరియు ఈ పిల్లవాణ్ణి చదివించుటలో ఈ తల్లిదండ్రుల యొక్క యథార్థతను బట్టి అతడు మీలాగా ఉన్నత విద్యాభ్యాసం చేసే సమయమునకు చేరుకున్నాడు. చూడండి, అది తన పాఠశాలను దాటి మరియు తన విద్యను పూర్తి చేసుకున్న సమయమై ఉన్నది. బహుశా ఆ తల్లిదండ్రుల జీవితం యొక్క సంతోషము మరియు గర్వకారణము అతడే అనుటలో ఎటువంటి సందేహము లేదు. మీరు కార్లను కలిగినట్లే ఆ రోజుల్లో అతడు మంచి గుర్రములను కలిగిన్నాడంటలో ఎటువంటి సందేహము లేదు. మరియు సరిగ్గా మీరు ఈనాడు కలిగిన్న వాటి వలె, అనగా మంచి దుస్తులను మరియు కార్లను కలిగి ఉండి జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నట్లు చూసుకునే మంచి తల్లిదండ్రులను మీరంతా కలిగి ఉన్నట్లే అతడును కలిగి ఉన్నాడు. మరియు ఆ తల్లిదండ్రులు వారి కుమారుడు కేవలం ఒక సాధారణమైన వ్యక్తిలా కాకుండా ఒక అసాధారణమైన వ్యక్తి అగునట్లు నిత్యము ప్రార్థించుచుండిరి. తల్లిదండ్రులందరూ దానిని కోరుకుంటారు. నీ తల్లిదండ్రులను సన్మానించుము అనే ఆజ్ఞను యేసు ప్రస్తావించి మరియు అంతటితో ఆపివేయటను మీరు విన్నారా? చూశారా? మరియు ఏ తల్లిదండ్రుల యొక్క ఆశయమైనా అదే అయి ఉన్నది. అదేమనగా వారి పిల్లల కొరకు వారు చేయగలిగినంత ఉన్నతమైన దాన్ని చేసి వారిని చదివించి బహుశా వారు పొందుకోలేనటువంటి వాటిని వీరికి అందించుటై ఉన్నది. నా పిల్లల విషయమై నేను కూడా ఆ విధంగానే భావిస్తాను. పాఠశాలకు పంపు విషయంలో కొన్నిసార్లు నేనిట్లు తలంచుతాను. ఇప్పుడు ఎచ్చటైతే ఇదంతా జరుగుతున్నదో ఆ ఉన్నత పాఠశాలలు మరియు వాటిలోనికి బెక్కీ, షారా మరియు జోసెఫ్లను పంపించాలా అని నేను తలంచుదును. నేను వారిని తీసుకుని మరియు ఆ కొండల్లోనికి వెళ్లి మరియు ఆ ఇండియన్లు నివసించినట్లు వారిని అక్కడ పెంచాలని తలంచుదును. అయితే విషయం ఏమిటంటే పిల్లవాడి లోపల ఏమున్నదో అదే బయటకు వచ్చును. అది ఎక్కడైనా గాని అది బయటకు వచ్చును. ఒకవేళ అచ్చట చెడు ఉన్నట్లయితే అది ఇండియన్ క్యాంపులోనైనా బయటకు వస్తుంది. అచ్చట మంచి ఉన్నట్లయితే అది ఏ క్యాంపులోనైనా బయటకు వస్తుంది. చూశారా? అది ఆ పిల్లవాడిలో ఏమి ఉన్నదో, ఆ పిల్లవాడు దేనితో చేయబడినాడో, మీ లోపల ఏమి ఉన్నదో అను దానిపై ఆధారపడి ఉన్నది. మరియు ఇప్పుడు మీరేమై ఉన్నారో బహుశా మీ మిగతా జీవితమంతా కూడా అదే అయి ఉంటారు. మీరు ఒక మార్పు చెందే చోటులో ఉన్నారు. మీకు తెలుసా, 86% యేసుక్రీస్తు వైపుకు మార్చబడతాయన్నది 21 సంవత్సరాలలోపు వయసప్పుడే జరిగినది. అది దానిని చూపించుచున్నది. గణాంకాలు దానిని చూపించుచున్నవి. క్రీస్తునొద్దకు వచ్చు 86% వారు 21 సంవత్సరాలలోపు వయస్సునందే వచ్చుదురు. మీరు ఆ వయస్సును మీరు దాటిన తర్వాత మీరు బాగా మలచబడి లేదా మీ మార్గాలలో మీరు స్థిరపడి ఉంటారు. ఓ నిశ్చయంగా 70-80 ఏండ్ల వారు కూడా రావడం సాధ్యమే, కానీ అది చాలా అరుదుగా జరుగుతుంది. చూశారా? మీరు యవ్వనంలో ఉన్నప్పుడే మిమ్మల్ని మీరు నిర్మించుకుంటారు. మీరు చేయగోరు దానిని మరియు జీవితంలో మీరు సాధించుటకు ప్రయత్నించగోరు దాని విషయమై మీరు మీ ఆశయాలను స్థిరపరచుకుంటారు. మీరు దాని గురించి ఆలోచిస్తారు. అవునండి. మరియు మీరు మీ మనస్సులో ఆలోచిస్తుండగా మీ మనస్సును ఆధిపత్యం చేసే ఏదో తెలియని విషయం మీ మనస్సులోనికి సమర్పించబడుతుంది. మరియు పిదప ఎప్పుడైతే అది మీ మనసులోకి వస్తుందో అప్పుడు మీరు దానిని చేయబోచున్నారని దానిని మీరు చెప్తారు. మరి అప్పుడు మీ ఆశయాలు మిమ్మల్ని దాని వైపు నడిపిస్తాయి. కావున ఈ పిల్లవాడి గూర్చి అతడి ఆశయాలు గొప్పగా ఉండాలని తల్లిదండ్రులు ఆశించారు. దానిని నిర్వహించడానికి సరిపడా డబ్బును కలిగి ఉన్నారు. మరియు పిదప ఈ యవనస్తుడికి ఆ అవకాశం లభించాలని వారు ప్రార్థించారనుటలో ఎటువంటి సందేహమూ లేదు. మీరు చూడండి, వారు చేయగలిగినదంతా చేశారు. బహుశా అతడు చక్కని గుర్రములను కలిగి ఉండవచ్చును మరియు బహుశా స్త్రీలలో బాగా పేరు పొందినవాడై ఉండవచ్చును. మరియు పురుషులకు ఏమి జరుగుతుందో అదే స్త్రీలకు కూడా వర్తిస్తుంది. చూడండి, ఎందుకనగా మనము మానవ జీవితం గురించి, అనగా స్త్రీలు మరియు పురుషులు ఇరువురి ఆత్మల గురించి మాట్లాడుచున్నాము. మరియు పిదప ఆ పిల్లవాడు ఈ అవకాశం అంతటినీ పొందుకున్న తర్వాత చూడండి, మనం వాడుకలో సంపన్నుడు అని అంటాము కదా, అతడు ఆ విధంగా అయ్యాడు. అతడు అంతగా విచారపడవలసిన అవసరం లేనటువంటి ఒక స్థాయికి వచ్చాడు. అతని తల్లిదండ్రులు డబ్బును కలిగి ఉన్నారు. అతడొక అధికారి అయ్యాడు. బైబిల్ గ్రంథము ఇచ్చట దాని గూర్చి ఒక యవనస్తుడైన
ధనవంతుడైన యవనస్తులకు అధికారిగా ప్రస్తావించుచున్నది. మరియు మనము చూచున్నాము, ఒక యవన వయసులో, బహుశా అతని యొక్క యవన కాలములో కేవలం పాఠశాల నుండి, ఉన్నత విద్య నుండి బయటకు రాగానే బహుశా కొన్ని నెలలలోపే అతడొక అధికారి అవ్వడాన్ని మనం చూస్తాము. మరియు హృదయము కోరుకునేవన్నీ అతడు కలిగి ఉన్నాడు. మరియు ఆ పిల్లవాడు ఆధునిక రిక్కీ వంటి వాడు కానే కాదు. అతడొక మంచి పిల్లవాడు. లూకా దాని గూర్చి వ్రాసినప్పుడు, లేదా అది మార్కు అని నేను నమ్ముచున్నాను, యేసు అతని వైపు చూసి మరియు నిట్టూర్పు విడిచెను, ఎందుకనగా ఆయన అతడిని ప్రేమించెను. చూశారా? ఆ పిల్లవాడి గురించి ఏదో విషయం ఉన్నది. ఈ పిల్లవాడిని ఒక మంచి వ్యక్తిత్వం అంటిపెట్టుకుని ఉన్నది. అతడు ఎక్కడి నుండి వచ్చాడు? దేవుని ఆజ్ఞలు అతనికి బోధించి మరియు అతడు వాటిని ఆచరించినట్లుగా చూసుకుని ఒక చక్కని కుటుంబం నుండి అతడు వచ్చాడు. మరియు అతడు వాటిని బాల్యం నుండియే పాటించాడు. మరియు ఆ పిల్లవాడు ఒక ఆశయాన్ని కలిగి ఉన్నాడు. అతడు నిత్య జీవమును కోరుకున్నాడు. అతడు ఇట్లన్నాడు, సద్బోధకుడా, నిత్య జీవమును స్వతంత్రించుకొనుటకు నేనేమి చేయవలను? చూడండి, లోకములో మీరన్నిటినీ కలిగి ఉన్నప్పటికీ మీకు అవసరమైన దానిని మీరు కలిగి లేరని మీ లోపలున్న మీ అంతరాత్మ మీకు చెప్తుంది. కేవలం ధనము వలన, లేదా అది ఎప్పుడూ ధనమే అయి ఉండనక్కర్లేదు, అది పేరు ప్రఖ్యాతలై ఉండవచ్చును. తన అందం గురించి ఆలోచించుకునే ఎవరో ఒక అందమైన అమ్మాయి అయి ఉండవచ్చును. బహుశా ఆమె పాఠశాలలో పేరు పొందినదై ఉండవచ్చును. బహుశా తాను కోరుకున్న ఏ అమ్మాయినైనా పొందగలిగిన అబ్బాయి అయి ఉండవచ్చును. అతడు చాలా భద్రతలో ఉన్నాడని అతడు భావించును. అది భద్రత కాదు. అది సరిగ్గా పొలములోని పువ్వు వలె వాడిపోవును. చూశారా? అది వెళ్లిపోవును. ఎంతో కాలం ఉండదు. కేవలం కొన్ని పొద్దులు గడిచిన పిమ్మటనే అది వెళ్లిపోవును. పిదప నిత్యము జీవించవలసిన ఒక ఆత్మను మీరు కలిగి ఉన్నారు. మరియు అతడు మోకరించి తనను తాను ప్రభువైన యేసుకు తెలియజేసుకొనుటను బట్టి యవనస్తుడైన ఆ పిల్లవాడు ఒక మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండవచ్చును. అతడిట్లనెను, సద్బోధకుడా, నిత్య జీవమును స్వతంత్రించుకొనుటకు నేనేమి చేయవలను? అందుకాయన ఇట్లనెను, దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడని నీవు ఎరిగిండియో నన్ను సత్పురుషుడని ఏల చెప్పుచున్నావు అనెను. చూశారా? ఇందులో ఆ యవనస్తుడు ఏమి వ్యక్తపరిచాడు? ఆయన దేవుడని వ్యక్తపరిచాడు. చూశారా? ఆజ్ఞలను నీవెరుగుదువు గదా, వాటిని అనుసరించుము అని ఆయన చెప్పాను. అందుకతడు, బోధకుడా, ఏ ఆజ్ఞలు అని అడిగాను. ఆజ్ఞలు, నీ తల్లిదండ్రులను సన్మానించుము మరియు మొదలగు వాటిని అని ఆయన చెప్పాను. బాల్యము నుండే వీటన్నిటినీ అనుసరించాను, నేను దీనిని పాటించాను అని అతడు చెప్పాను. చూడండి, అందుకైన అయినను నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది. వెళ్లి నీకు కలిగినవన్నీయు అమ్మి బీదలకు పంచిపెట్టుము మరియు నన్ను వెంబడించుము అని చెప్పాను. ఎటువంటి అవకాశం గదా! అది పేతురు, యాకోబు లేదా యోహాను, వారిలో ఎవరైనా అయ్యుండవచ్చును. చూడండి, ఆ పిల్లవాడు తర్ఫీదు చేయబడి సరిగానే పెంచబడినాడు మరియు అతనిలోనున్న సామర్థ్యాలన్నిటినీ, అనగా బహుశా అతడు కలిగిన్న విద్య, యవ్వనము, ధనము, పలుకుబడిని వినియోగించుకొని అతడు సువార్తను అందించినట్లు అతడిని వాడుకొనుటకు క్రీస్తు ఎదుట ఉంచబడినాడు. మరి అయినను అతడు దానిని నిరాకరించెను. ఎటువంటి ఒక ఆ యవనస్తుడిది ఎటువంటి ఒక నిర్లక్ష్య వైఖరి కదా! చూశారా? నన్ను వెంబడించుము. ఇప్పుడు చూడండి, అతడు ఎవరినో ఒకరిని వెంబడించవలసి ఉన్నది. అతడు సహవాసం కలిగిన్న ప్రజల యొక్క పలుకుబడినో, ఎవరైనా యవనస్తురాలి పలుకుబడినో, అతని సహచరులకు ఎవరైనా అబ్బాయిల గ్యాంగ్ యొక్క పలుకుబడినో, తన పాఠశాలలోని స్నేహితులను అతడు వెంబడించవలసి ఉన్నది, లేదా యేసుక్రీస్తును వెంబడించవలసి ఉన్నది. అతడు అంతటి మంచితనమును కలిగి ఉన్నప్పటికీ తాను నిత్య జీవమును కలిగి లేడని అతడు ఎరిగి ఉన్నాడు. పిల్లలారా, మీరు ఆలోచించవలసింది దాని గురించి అయి ఉన్నది. చూశారా? ఇప్పుడు ఈ రాత్రి ఆ పిల్లవాడిని చూడండి. అతడు ఏమై ఉండగలిగేవాడు? కాని అతడు ఏమై ఉన్నాడు? ఈ రాత్రి అతడు ఏమై ఉన్నాడు? అతనెక్కడో ఉన్నాడు. అతడొక మానవుడే. అతనెక్కడో ఉన్నాడు. అతడు తీర్పు కొరకు వేచి ఉన్నాడు. దాదాపు అదే పరిస్థితుల క్రింద పిల్లలైన మీకు ఇవ్వబడిన అదే అవకాశమును త్రోసివేయుటను బట్టి ఆ దినమున న్యాయ తీర్పును ఎదుర్కొనుటకు అతడు వేచియున్నాడు. చక్కని పిల్లలు, మంచి వ్యక్తిత్వం, చక్కని తల్లిదండ్రులను మీరు కలిగి ఉన్నారు. మీరు చేయగోరికే తప్ప అసలు పని చేయాల్సిన అవసరమే లేదు. చూశారా? అయితే దానితో పాటు వెల్లునటి విషయం వేరొకటి ఉన్నది. దానితో పాటు ఏదో విషయం ఉంటుంది. ఈ రాత్రి ఆ మాట అస్సలు మరణించదు. నన్ను వెంబడించుము అనే ఈ మాట ప్రతి యవనస్తుడికి, ప్రతి యవనస్తురాలికి ఇంకనూ ఒక సవాలుగా ఉన్నది. చూశారా? మాటలు మరణించవు. మీరు ఏదైనా మాట్లాడినప్పుడల్లా కేవలం గుర్తుంచుకోరండి. అది రహస్యంగా మీ కారులోనైనా, అది ప్రసంగ వేదిక మీదనైనా, అది మీ ప్రియురాలు
లేదా ప్రియుడితో వీధి చివరనైనా, అది ఎక్కడైనా గాని అది ఎన్నడూ మరణించదు. అది ఎప్పటికీ జీవించవలసి ఉన్నది. నేను ఆ అమ్మాయిని చూసినప్పుడు హాలీవుడ్ నటి అయిన అందమైన యవనస్తురాల్ని ఒక రాత్రి నేను దర్శనంలో చూశాను. మరియు సహాయం పొందుటకు ప్రయత్నిస్తూ ప్రాకులాడుతూ ఆమె చనిపోవడాన్ని నేను చూశాను. ఆమె గుండెపోటుతో మరణించినది. ఆమె కుమారి మన్రో అయి ఉన్నది. మరియు ఇది 2 సంవత్సరాల క్రితమై ఉన్నది. మరియు ఆమె చనిపోవుటను నేను చూశాను. మరియు 2 రోజుల తర్వాత ఆమె మరణించినది. పిదప ఒక రాత్రి నేను ఆ అమ్మాయి యొక్క స్వరమును విన్నాను. ఏ విధంగా? డాడీ, నీవు తిరిగి రాని ఆ నది వద్దకు అన్ని వేళలా వెళ్తుంటావు కదా అని పిల్లలు నాతో చెప్పుచుండిరి. ఈ రాత్రికి అటువంటి ఒక నాటికను వారు కలిగి ఉన్నారు అని చెప్పారు. ఫలానా రాత్రి అది ప్రదర్శించబడుతుందని 1 వారము లేదా 2 వారాలకు ముందే వారు నాతో చెప్పారు. నేనిట్లా అనుకున్నాను, సరే నేను దానిని చూడగోరతాను. ఎందుకనగా నేను ఆ నది దగ్గర 2 లేదా 3 సార్లు, దాదాపు 5 సార్లు ఉన్నానని నేను తలంచాను. సరే నేను దానిని చూడాలనుకున్నాను. మరియు కుమారి మ్యారిలిన్ మన్రో అందులో నటించినది. సరి, నేను దర్శనములో చూసినది ఆ అమ్మాయి అయి ఉన్నది. మరియు అక్కడ ఆ చిత్రములో ఆమె ఉన్నది. మరియు ఆ ప్రదర్శనలు సరిగ్గా ఆ రివర్ ఆఫ్ నో రిటర్న్స్ లో ఆమె చేసిన నటన, ఆ చిత్రము ఆమె తీసినప్పుడు బహుశా అది 15 సంవత్సరాల క్రితముదై ఉన్నది. అది ఒక పాత చిత్రమై ఉన్నది. బహుశా 20 సంవత్సరముల క్రితముదై ఉన్నది. మరియు ఆమె చనిపోయి 2 సంవత్సరాలు అయినది. మరియు ఆమె ప్రతి చర్యతో మరియు ప్రతి మాటతో మరలా అక్కడ సజీవముగా ఉన్నది. చూశారా? అది మరలా సజీవముగా ఉండేంతగా ఆ అయస్కాంత టేపుపై అది పట్టబడి ఉన్నది. అది మాత్రమే కాదుగాని మనం మాట్లాడే ప్రతిదీ సజీవంగా ఉంటుంది. మనము మాట్లాడే ప్రతి మాట మరణించనేరదు. ఇప్పుడు ఆ గదిలో నుండి వచ్చుచున్నవి మనుషుని యొక్క మాటలు ఆకారములై ఉన్నవి. టెలివిజన్ దానిని పట్టుకుంటుంది. మీరు సరిగ్గా ఇక్కడి నుండి మాట్లాడవచ్చును. అయితే అదే క్షణములో ప్రపంచమంతటా దానిని వారు వింటారు. నీవు దానిని కనీసం ఈ గదిలో వినడానికి ముందే అది ఎలక్ట్రానిక్ ద్వారా ప్రపంచమంతటికి వెళ్తుంది. మరియు దేవుని యొక్క గొప్ప తెర దానిని పట్టుకుంటుంది. మరియు నీవు చేయు ప్రతి కదలిక మరియు ప్రతి చర్యను నీవు న్యాయ తీర్పులో ఎదుర్కొనవలసి ఉంటుంది. చూశారా? కావున యవనస్తుడా, ఆగి ఈ సంగతులను ఆలోచించడం మంచిది. చూడండి, ఎందుకనగా మీరు మరలా దానిని ఎదుర్కొనవలసి ఉన్నది. చూశారా? ఈ యవనస్తుడి యొక్క జాడను అతడు కలిగి ఉన్న అవకాశమును మనం కనుగొందాము. మరియు అతడి స్థానములో మిమ్మల్ని మీరు పెట్టుకొని చూడండి. మరియు బెక్కీ మరియు మ్యారిలిన్ వలనే ఒక అమ్మాయి అయితే సరిగ్గా అతడి స్థానములోనే మిమ్మల్ని మీరు ఉంచుకొనండి. మరియు ఇంకను సజీవంగా ఉన్న ఆ స్వరమును మీరు వినగలరు. అది ఇంకనూ సజీవంగా ఉన్నది. అది ఇంకనూ కదులుచున్నది. ఇప్పటి నుండి 20 సంవత్సరములలో 2000 సంవత్సరముల క్రితం ఆయన మాట్లాడిన అక్షరాల ఆయన యొక్క స్వరమును వారు పట్టుకుంటారు అని సైన్సు చెప్తుంది. అది ఇంకనూ సజీవంగా ఉన్నది. ఒక గులకరాయిని నదిలో వేసినట్లే అది ఉన్నది. ఆ తరంగము ఎన్నటికీ ఆగిపోదు. అది 1000 మైళ్లు దాటి ఒడ్డును తాకుతుంది మరియు తిరిగి వస్తుంది. అటువలనే గాలిలోకి ఒక్కసారి గనుక ఒక స్వరము పలకబడితే అది ఎన్నడూ అంతరించదు. ఆ న్యాయ తీర్పు వద్ద ఇక మీరు చెప్పడానికి ఏమీ ఉండదు. అది సరిగ్గా అక్కడ ఉంటుంది. నన్ను వెంబడించుము అని ఆ యవనస్తుడికి ఆజ్ఞాపించిన యేసుక్రీస్తు యొక్క ఆ స్వరమును మరియు విచారముతో అతడు దానిని నిరాకరించుటను ఆ తెర మీద ఉండును. ఎందుకనగా అతడు గొప్ప ఆస్తులను కలిగి ఉండను. చూశారా? మనము కనీసం ఎల్లప్పుడూ డబ్బే అయి ఉండనక్కర్లేదు. అది ఇతర సంగతులు కూడా అయి ఉండవచ్చును. చూశారా? మనము ఆ పిలుపు కంటే ప్రియముగా హత్తుకునే ఏదైనా చూడండి, అది మనకు ఆ డబ్బులాగానే మారుతుంది. అది మనలను చెరుపునటువంటిదిగా మారుతుంది. ఇప్పుడు కొద్దిగా అతన్ని వెంబడించుదాం. అతడు నిరాకరించినప్పుడు ఏమి జరుగుతుంది? అతడు క్రీస్తు యొక్క ఆ స్వరమును వినలేదు. అతడు తన స్నేహితులతో వెళ్లిపోయెను. పిల్లలైన మీ వలనే మీరంతా చక్కని పిల్లలై ఉన్నారు మరియు మీరు స్నేహితులను కలిగి ఉండబద్దులై ఉన్నారు. కానీ మీరెటువంటి స్నేహితుడిని కలిగి ఉన్నారో గమనించండి. ఆ స్నేహితుడు క్రీస్తును వెంబడించుచున్న ఎడల ఆ స్నేహితుడితో వెళ్ళండి. క్రీస్తును కూడా వెంబడించండి. అయితే అతడు వెంబడించని ఎడల దానిని చేయకండి. మనం అతడి వైపు చూద్దాము. అతడు బహుశా అతడి స్నేహితులను నిలుపుకొనుటను మనం కనుగొంటాము. అతడొక గొప్ప అధికారి అయ్యాడు. అప్పుడతడు ఒక అధికారిగా ఉండెను. తరువాత అతడు తన ధాన్యమును నిల్వ చేయుటకు అదనంగా కొట్లను నిర్మించుకునేంతగా అతడు ఫలించుటను మనము కనుగొంటాము. మరియు పిదప తనలో తాను అనుకున్నాడు, అతడు వయసు మళ్ళిన తర్వాత మరియు యవ్వన జీవితపు విచారములు మరియు అట్టి సంగతులన్నీ గతించిన తర్వాత బహుశా అతడు చేసినదంతా ఏమిటంటే
వినోదంగా గడపటమే అయి ఉండెను. నా వలె, నా భార్య వలె, మీ తల్లిదండ్రుల వలె ఒక వృద్ధుడు లేదా ఒక వృద్ధురాలు ఉన్నారంటే అప్పుడు వారు ఆలోచించుటకు ఇక ఏమీ ఉండదు. వారట్లు చేయలేరు. యవనస్తులు మరియు యవనస్త్రాల వలె బయటకు వెళ్లి మరియు వీధుల్లో అటూ ఇటూ పరిగెత్తడం వంటివి వారు చేయగోర్రని మీకు తెలియను. ఎవరు మీకు భార్య లేదా భర్త అవ్వబోతారని బయటకు తిరగడానికి వెళ్లరు. లేదా చూడండి, వారు మనసులో అటువంటి వాటిని కలిగి ఉండరు. వారు పిల్లల్ని కలిగి ఉన్నారు, మరి వారి పట్లనే ఆసక్తిని కలిగి ఉంటారు. రేపన్నది ఉన్నట్లయితే రేపు మీరంతా ఆ విధంగానే అవుతారు. చూశారా? మరియు ఈ వ్యక్తిని చూడండి, అతడు బహుశా అతడికి వివాహము కూడా అయ్యుండకపోవచ్చును. మరి అయితేనేమి, అతడొక గొప్ప అధికారి అయి ఉండెను మరియు అతడు స్థిరపడినాడు. మరియు యెరూషలేములో ఉన్నట్లే నేటికి సాయంకాల వేళలో చల్లగానున్నప్పుడు ఈ సమయానికి వారు ఇంటిపైనే ఆహారము తింటారు. మరియు అతనితో పాటు మరొక పాత్ర జోడించబడుటను మనం కనుగొంటాము, ఒక భిక్షగాడు. మరియు పొరుగువాడిని గణపరచవలననియు ఇతరులు నీకు చేయాలని నీవు అనుకున్నట్లే వారికి నీ చేయవలనన్న విధంగా ఆ వ్యక్తి పెంచబడినాడు. చూడండి, క్రీస్తు యొక్క పిలుపును త్రోసివేయటను బట్టి తుదకు అటువంటి కుటుంబములో పెంచబడిన ఒక అబ్బాయి నుండి అది ఎన్నడూ తొలగిపోవున్నట్లు కనిపించదు. కాని అది జరిగినది, అదే జరిగినది. మరియు అతడిని ఆహారం కొరకు యాచిస్తూ ఆ గేటు వద్ద లాజరు అను పేరు గల ఒక వ్యక్తి పడి ఉండెను. ఆ భిక్షగాడు తన కొరకు కాదు గాని అతడు ఊడ్చి కుక్కలకు వేసిన పనికిరాని రొట్టె తునుకలను తినేవాడు. మరియు అతడు పూర్తిగా పుండ్లతో ఉండెను. కాని అప్పుడు ఆ మనిషి అయితే సమాజంలో చాలా మెరుగైన వాడిగా ఉండెను. అయితే అతడికి ఎంత మాత్రము కనికరం లేదు. అతడు మొద్దుబారిపోయెను. ఎందుకనగా క్రీస్తు యొక్క ఆ ప్రతిపాదనను అతడు తృణీకరించెను. మరియు బహుశా ఒక సాయంకాలం ఈ సమయానికి చక్కని ద్రాక్షారసమును సేవిస్తూ మరియు అతని చుట్టూ నగలు ధరించిన అందమైన స్త్రీలతో మరియు అటువంటి వాటితో అతని హృదయం కోరిన వాటన్నిటితో ఉండెను. మరియు అభినందనలు తెలుపుచూ త్రాగుచుండెను. ఒక భిక్షగాడు మాత్రం ఆ గేటు వద్ద పడి ఉండెను. మరియు మరుసటి ఉదయమున సూర్యోదయం కాకముందే అతడు పాతాళములో ఉండెను. లాజరు వచ్చి తన నాలుకను నీటితో తడపవలసిందిగా కేకలు వేయుచుండెను. అది సంఘటన యొక్క మార్పై ఉన్నది. మరియు తండ్రివైన అబ్రహామా అని అతడు అన్నప్పుడు అబ్రహాము యూదులకు తండ్రి అని అతడింకను గుర్తించుకొంటను మీరు గమనించండి. అతడిట్లనెను, తండ్రివైన అబ్రహామా, తన వేలును నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు ఆ భిక్షగాడైన లాజరును ఇక్కడకు పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నాను. అందుకతడు మరియు అబ్రహాము అది నేనట్లు చేయలేను అని ఖండితంగా చెప్పాను. నీవు చూడుము, ఇదంతయు కాదుగాని జీవితములో నీ అవకాశము నీకు వచ్చినది అని అనెను. అది అతనికి ఎప్పుడు కలిగెను? నన్ను వెంబడించుము అని యేసు చెప్పినప్పుడే అయి ఉన్నది. కాని అతడు దానిని నిరాకరించెను. అతడు డబ్బును సంపాదించుకొనగలిగే దారిలో వెళ్ళాడు. మరియు అది సరియే, డబ్బును సంపాదించడంలో తప్పేమీ లేదు. అయితే దానిని మీరు చేస్తుండగా యేసును వెంబడించండి. చూశారా? మరియు అతడు ఆ గుంపుతో మరొక దారిలోనికి వెళ్లిపోయాడు. మరియు ఆయన అబ్రహాము ఇట్లు చెప్పుటను మీరు కనుగొంటారు. అంతేకాకుండా ఇక్కడి నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును, ఏ మనుష్యుడు ఎన్నడూ దాటి ఉండలేనటువంటిదై ఇక మీదట దాటలేనటువంటిది అయిన ఒక మహా అగాధము మాకును మీకును మధ్య ఉంచబడి ఉన్నది. అది ఉంచబడి ఉన్నది. ఏ మనుషుడును దానిని దాటలేదు, మరెప్పుడును దాటరు. అప్పుడు అతడు చెప్పేది వినండి. అప్పుడు అతడొక సువార్తికునిగా ఉండగోరాడు. ఒక యవనస్తుడిగా ఆత్మలను గెలుచుకునేవాడిగా ఉండుటకు ఆయనను వెంబడించుమని యేసు అతనికి ఇచ్చిన పిలుపు తిరిగి మరల అతని వద్దకు వచ్చినది. భూమి మీద తనకు 5 సహోదరులు ఉన్నారన్న విషయం అతడికి గుర్తుకు వచ్చినది. మరియు వారు ఆ స్థలమునకు రాకూడదని అతడు కోరుకున్నాడు. అతడిట్లన్నాడు, నా సహోదరులు ఇక్కడికి రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై లాజరును పంపుము. ఇంకొక మాటలో చెప్పాలంటే నన్ను వెంబడించుము అనే పిలుపును అంగీకరించుము. చూశారా? కాని వారు దానిని చేయరు అని ఆయన చెప్పాను. అవును, లాజరు వంటి వాడు మృతులలో నుండి వారి యొద్దకు వెళ్లి మరియు వారికి చెప్పినట్లయితే వారు మారుమనసు పొందుదురు అని అతడు చెప్పాను. మీరు చూడండి, మనము మరణించిన తర్వాత కూడా మీరు స్పృహలో ఉంటారని అది చూపించుచున్నది. అతనికి జ్ఞాపకమున్నది. అబ్రహాము ఇట్లన్నాడు, కుమారుడా, నీ దినములను జ్ఞాపకం చేసుకో. చూశారా? మీకింకను జ్ఞాపకం ఉంటుంది. మీరు మీ జ్ఞాపక శక్తిని కోల్పోరు.
మీకు జ్ఞాపకమనేది ఉంటుంది. మరియు ఆ మనుషుడికి ఉన్న జ్ఞాపకాలతో ఇంకను అదే స్థలములో ఉండగానే నన్ను వెంబడించుము అని యేసు చెప్పుటను వినడానికి అతనికి వచ్చిన అవకాశమును జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే అతడు తప్పుడు వ్యక్తిని, తప్పుడు గుంపును వెంబడించాడు. అతడు తప్పుడు గుంపులో చేరి మరియు తప్పుడు స్థలమునకు వెళ్లి మరియు తప్పుడు నిత్యత్వములో తన జీవితాన్ని ముగించుకున్నాడు. ఆ దినమున దేవుని యొద్ద నుండి శాశ్వతంగా నశింపజేయబడెను. యేసు కూడా ఒక గొప్ప ఆశ్చర్యకరమైన మాట చెప్పాడు. మృతులలో నుండి ఒకడు లేచి వారి యొద్దకు వెళ్ళినా గాని వారు నమ్మరు. ఎందుకనగా వారి యొద్ద మోషే ధర్మశాస్త్రము ఉన్నది మరియు వారు దానిని వినని ఎడల అప్పుడు మృతులలో నుండి ఒకడు లేచినా కూడా వారు వినరు. వారు విననే వినరు. ఎందువల్ల ధర్మశాస్త్రం అటువంటిదేదైనా మాట్లాడినదా? అవును, ఇతరులు మీకు చేయవల్లని మీరు కోరినది మీరును వారికి చేయండి. మరియు అతడు ధర్మశాస్త్రం కింద జీవించను. కాని ఆ భిక్షగాడు ఆ గేటు వద్ద చనిపోవచ్చున్నను పట్టించుకోలేదు. చూశారా? అతడు దేవుని యొక్క ఆజ్ఞల కింద జీవించాడు. మరి అయినను ఆ గొప్ప నిత్య జీవమును చూచుటలో విఫలమయ్యాడు. పిల్లలారా, మీరు ప్రతి ఒక్కరూ నా పిల్లల వలె కనిపించున్నారు. మీరు ప్రతి ఒక్కరూ సరిగ్గా నా కుమారులు మరియు కుమార్తెల వలె అనిపించుచున్నారు. ఒక విధంగా మీరు నా పిల్లలే. చూడండి, ఆత్మీయంగా మాట్లాడుచున్నాను. అది నిజము. మీరు వచ్చి నేను చెప్పున్నది వింటారు గనక ప్రభువైన దేవుడు మీ ఆత్మలను నా భద్రతలో ఉంచాడు. మీరు నన్ను నమ్ముదురు. చూశారా? మరియు వాక్య ప్రకారమైన ఒక విధానంలో మీరు నా కుమారులు మరియు కుమార్తెలై ఉన్నారు. అది వాస్తవం. ఎల్లప్పుడూ గుర్తించుకోనండి, దేవుడి యొక్క ఆజ్ఞలను పాటించుటే అన్నది ఒక గొప్ప విషయమై ఉన్నది. ఒక మంచి కుటుంబములో పెంచబడటం అనేది దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యమై ఉన్నది. మరియు మీరు కలిగి ఉన్నటువంటి వ్యక్తిత్వములతో చక్కని పిల్లలుగా ఉండట మంచిది. విద్యను అభ్యసించడం అద్భుతమైన విషయమై ఉన్నది. ఈ స్వతంత్ర దేశములో నివసించుట కూడా అద్భుతమైన విషయమే. కృతజ్ఞతలు చెల్లించుటకు మనము అనేక సంగతులను కలిగి ఉన్నాము. అయితే మీరు ఊరకే వారసత్వంగా పొందనటువంటి కార్యము ఒకటి ఉండి ఉన్నది. దానిని మీరు స్వీకరించవలసి ఉన్నది. అది నిత్య జీవమై ఉన్నది. మరియు మీరు ఒక తిరిగి జన్మించిన అనుభవం చేత యేసును వెంబడించుట ద్వారా మాత్రమే దానిని చేయగలరు. దానిని నిర్లక్ష్యం చేయకండి. పేదవాడైన ఒక వ్యక్తిని గురించిన చిన్న కథను ఒకసారి నేను వినియున్నాను. మరియు అతడు ఎల్లప్పుడూ అది ఒక చిన్న కల్పిత కథ వంటిదై ఉన్నది. అయినప్పటికీ అది ఎల్లప్పుడూ నా మనసులో ఉంటుంది. మరియు ఒక రోజు అతడు ఒక పువ్వును తెంపుకున్నాడు. మరియు అది ఒక మ్యాజిక్ పువ్వు అయి ఉన్నది. మరియు ఆ పువ్వు అతనితో ఇట్లన్నది, నీ జీవితమంతా నువ్వు ఒక పేదవాడిగా ఉన్నావు. అది ఇంకా ఇట్లన్నది, ఇప్పుడు నీకిష్టమైన దానిని అడుగుము మరియు అది నీకు ఇవ్వబడును. అతడిట్లు చెప్పాను, అక్కడున్న ఆ పర్వతం తెరవబడాలి మరియు నేను అందులోనికి వెళ్లి మరియు ఆ పర్వతములో బంగారమును కనుగొనాలి. సరి, ఆ పువ్వు ఇట్లు చెప్పాను, నీవు వెళ్లిన చోటకెల్లా నీతో పాటు నన్ను తీసుకుని వెళ్లవలసి ఉంటుంది. చూశావా? నీవు నన్ను నీతో పాటు తీసుకుని వెళ్లవలసి ఉన్నది. కావున నేను ఉన్న చోటనే నీవు కోరుకున్నది నన్ను అడగవచ్చును. అతడు నడుచుకుంటూ ఆ పర్వతం వద్దకు వెళ్ళెను మరియు ఆ పర్వతం తెరుచుకునెను మరియు అతడు లోపలికి వెళ్ళెను. ఆ చిన్న కల్పిత కథ కొనసాగిన ప్రకారంగా ఆ అరలు మొత్తం బంగారము మరియు వజ్రములతో ఉండెను. అతడు ఆ పువ్వును ఒక బల్ల లేదా ఒక బండ మీద పెట్టాను మరియు అతడు పరిగెత్తుకుని పోయి ఒక పెద్ద రత్నమును అందుకున్నాడు. మరియు అతడు, నేను వెళ్లి దీనిని నా స్నేహితులకు చూపించవలెను. ఇప్పుడు నేనొక ధనవంతుడను. ఇప్పుడు నేను సమస్తమును కలిగి ఉన్నాను. ఇప్పుడు నేను దీనిని చూపించవలను అని అన్నాడు. అప్పుడు ఆ పువ్వు ఇట్లు పలికినది, కాని నీవు ముఖ్యమైన దానిని మర్చిపోయావు అని చెప్పినది. కావున అతడు వెనకకు పరిగెత్తుకొని పోయి, సరి, బహుశా నేను కొద్దిగా బంగారమును తీసుకుంటాను, నేను కొంచెం వెండిని తీసుకుంటాను అని చెప్పి వాటిని అందుకున్నాడు. మరియు కావున అతడు, నేను ఎంతటి ధనవంతుడినో మరియు నేను ఏమేమి కలిగి ఉన్నానో ప్రజలకు చెప్పుటకు నేను త్వరగా బయటకు వెళ్ళాలి అని అన్నాడు. మరియు అతడు ద్వారమునొద్దకు వచ్చాను. అప్పుడు ఆ పువ్వు అతనితో ఇట్లు చెప్పాను, కాని నీవు ఆ ముఖ్యమైన దానిని మర్చిపోయావు. కావున అతడు మరలా వెనుకకు పరిగెత్తెను. ఇక్కడ మనము అన్ని రకములైన పదార్థములను కనుగొనుచున్నాము అని అతడనెను. కావున అతడొక రాయిని తీసుకొనెను. నేను ఈ రాయిని తీసుకుని వెళ్లి మరియు ఈ పర్వతము ఎటువంటి రాయితో చేయబడిందో ప్రజలకు చూపిస్తాను. తద్వారా తిరిగి నేను దాని వద్దకు నా దారిని కనుగొనగలను అని అన్నాడు. చూశారా? మరియు బయటకు వెళ్ళుటకు అతడు ద్వారం దగ్గరకు వచ్చాడు. మరియు ఆ పువ్వు ఇక చివరిసారిగా చెప్పాను, నీవు ముఖ్యమైన దానిని మర్చిపోయావు.
ఓ నోరు మూసుకో అని అతడు అన్నాడు. చూడండి, ముఖ్యమైన దానిని మర్చిపోయావు అనే మాటను అతడిక ఎంత మాత్రము వినగోరలేదు. కావున అతడు ఆ ద్వారమునొద్దకు పరిగెత్తుకొని వెళ్ళాడు. మరియు అతడట్లు చేసినప్పుడు ఆ పువ్వు లోపల ఉండగా తన వెనుక ఆ ద్వారము మూసుకుపోయినది. ముఖ్యమైనది ఆ పువ్వే అయి ఉన్నది. చూశారా, ముఖ్యమైనది ఆ పువ్వే. సంవత్సరాల క్రితం మీ వలనే ఒక పిల్లవాడిగా ఫినిక్స్ లో ఇక్కడ పైన గడ్డి బీళ్ల వద్ద ఒక ఖనిజ పరిశోధకును గూర్చి ఒక కాగితమును చదువుచుంటిని. అప్పుడు ఇక్కడ రోడ్లు లేకుండేవి, కేవలం మట్టిదారులు ఉండేవి. ఇప్పటికీ వారిక్కడ అనేక ఖనిజ పరిశోధనలు జరుపుతూనే ఉంటారని మీకు తెలుసు కదా. అయితే ఈ ఖనిజ పరిశోధకుడు వచ్చి అతడు చాలా ధనమును కనుగొన్నాడు మరియు అతడికి చాలా బంగారము దొరికింది. మరియు అతడి మార్గంలో అతడు కనుగొన్న ఒక గుడిసెలో అతడు ఆగినాడు. మరియు తనతో పాటు అతడొక కుక్కను కలిగి ఉన్నాడు. మరియు ఆ కుక్క బయట కట్టివేయబడినది. మరియు ఆ రాత్రి ఈ బంగారమును దోచుకున్నటకు ఒక దుండగుల మొట అతడిని వెంబడించుచుండెను. అతడు దానిని ఆ పాత స్పానిష్ గనులలో నుండి తీసుకుని దానితో తిరిగి వచ్చుచున్నాడు. మరియు ఆ కుక్క మొరగటం మొదలుపెట్టినది. మరియు ఆ మనుష్యుడు ఆ కుక్క వలన ఇబ్బంది పడగొరలేదు. నోరు మూసుకో అని అతడనెను. రేపు నేను దీనిని పట్టణమునకు తీసుకువెళ్తాను అని అన్నాడు. మరియు ఆ కథలోని నీతి ఈ విధంగా ఉన్నది. మరియు నేను దానిని తూకం వేయిస్తాను. మరియు నేనొక ధనవంతుడనవుతాను. మరియు నేను పెద్ద కార్లను కొంటాను. నేను రకరకాల స్త్రీలను మరియు పెద్ద పార్టీలను కలిగి ఉంటాను. మరియు నేనొక ధనవంతుడనవుతాను. ఎందుకంటే నేను ఇప్పటికే దీనిపై హక్కు పొందాను. దానిలో ఎక్కువ శాతం బంగారాన్నే నేను కలిగి ఉన్నాను. ఇంకా ఇట్లా నేను మరియు అతడు నిద్రపోవటం ప్రయత్నించుండగా ఆ కుక్క మొరుగుతూనే ఉన్నది. ఎందుకనగా ఆ దుండగులు మెల్లగా జొరబడి వచ్చి ఆ ఖనిజదారుడు నిద్రపోవుట కొరకు వేచియుండుటను ఆ కుక్క చూసినది. అతడు లేచి మరియు మరలా ఆ కుక్కపై కేకలు వేసి నోరు మూసుకో అని అన్నాడు. మరియు పాపం ఆ కుక్క మూలుగుతూ మరియు ప్రమాదం పొంచి ఉన్నదని దాని యజమానుని హెచ్చరించుటకు ప్రయత్నించినది. మరియు ఎప్పుడైతే అది మళ్లీ ఆ కుక్క మొరగటం మొదలుపెట్టినప్పుడు ఆ ఖనిజదారుని వద్ద ఒక తుపాకీ ఉన్నది. అతడు ఇక ఇబ్బంది పడగోరలేదు. కాబట్టి అతడు వెంటనే లేచి మరియు ఆ కుక్కను పేల్చివేశాను. మరియు ఆ రాత్రి ఆ దుండగుల చేత ఆ ఖనిజదారుడు చంపబడినాడు. అతని యొక్క అందమైన కలలన్నీ అతనికి ఏ మంచి చేయలేదు. ఎందువల్ల అతడిని హెచ్చరించుచున్న ఆ స్వరమును అతడు ఆపివేశాడు. ఎవరైనను దేనినైనా చేయుటకు ప్రయత్నించలేరు. పిల్లలైన మీరున్న విధానములో పెంచబడిన తర్వాత దానిని చేయవద్దు అని ఏదో మీతో చెప్తుందని మీకు అనిపించినంత వరకు ఎన్నడూ ఏ తప్పును చేయలేరు. ఇప్పుడు మిమ్మల్ని హెచ్చరించుచున్న ఆ స్వరమును ఎన్నడూ ఆపివేయకండి. మరియు ఎల్లప్పుడూ గుర్తుంచుకొనండి, నన్ను వెంబడించుము అని చెప్పిన ఆ స్వరమును స్వీకరించండి. మరి అప్పుడు మీరు ఎల్లప్పుడూ సరిగానే ఉంటారు. మీరలా చేస్తారని నేను నమ్ముచున్నాను. నాకు మీ మీద నమ్మకమున్నది. అయితే యేసు యొక్క ఆ స్వరము ఈ రాత్రి భూమి మీద సజీవంగా ఉన్నదని మాత్రం ఎల్లప్పుడూ గుర్తుంచుకోనండి. గాలిలోని ఈథర్ తరంగములోనికి ఆ స్వరము వెళ్ళినప్పుడు మనం మాట్లాడిన ప్రతి మాట మరియు ప్రతి స్వరము ఇంకను సజీవంగా ఉన్న రీతిగానే సరిగ్గా అది అట్లే ఉన్నది. అది చూడండి, దానిని బయటకు పంపించే ప్రసార యంత్రాన్ని మీరిచ్చట కలిగి ఉన్నారు. దానిని బయటకు పంపే ప్రసార సాధనము మీరే అయి ఉన్నారు. ఇప్పుడు దానిని పట్టుకొనుటకు ఆ ప్రసార కేంద్రము అవసరమై ఉన్నది. మరియు యేసు దేవుని వాక్యం యొక్క ప్రసార సాధనమై ఉన్నారు. ఎందుకనగా ఆయన ఒక మనుషునిలో ప్రత్యక్షపరచబడిన దేవుని యొక్క త్రిఏకత్వమై ఉన్నాడు. ఆయన పరిపూర్ణమైన దేవుడు మరియు పరిపూర్ణమైన మానవుడై ఉండెను. మరియు దేవుని యొక్క త్రిత్వము అనగా తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మగానున్న దేవుని యొక్క త్రిత్వ గుణలక్షణములు యేసుక్రీస్తు అను ఆ ఒక్కరిలో ప్రతిబింబించబడెను. కావున అచట ఆయనే వాక్యమై ఉన్నాడు. మరియు నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు అని చెప్పిన ఆ ప్రసార సాధనం ఆయనే అయి ఉన్నాడు. చూశారా, నా మాటలు విని మరియు నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు ఆ మాట ఒక ప్రసార సాధనము నుండి బయటకు వెళ్ళింది. ఒక దినమున ఆయనకి చెప్పాను, ఈ కొండను చూచి కదిలిపొమ్ము అని చెప్పి, మరియు మీ హృదయములో సందేహింపక మీరు పలికినది జరుగునని విశ్వసించిన ఎడల మీరు చెప్పినది మీరు పొందుదురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇప్పుడు విశ్వాసం ద్వారా మీలోనున్న ఏదో నియంత్రణ ద్వారా మీరు గనక కేవలం దానిని పట్టుకునే ప్రసార కేంద్రంగా ఉండిన ఎడల అది మిమ్మల్ని నేరుగా
దేవుని యొక్క చక్రములోనికి, నూతన జన్మలోనికి తీసుకువెళ్లి మరియు తిరిగి జన్మించిన వారిగా చేస్తుంది. అప్పుడు ప్రమాదం పొంచి ఉండగా మిమ్మల్ని ఎల్లప్పుడూ హెచ్చరించే ఆ స్వరమును వినుటకు మీరు నిత్యము సంబంధం కలిగి ఉంటారు. పరిస్థితులు సరిగా లేనప్పుడు, తప్పుగా జరుగుచున్నప్పుడు అది ఎల్లప్పుడూ మీకు ఒక హెచ్చరికగా ఉంటుంది. మరియు పిదప ఏదో ఒక రోజు మనం మాట్లాడుకొంచున్నటువంటి ఆ యవనస్తుడైన ధనవంతుడి వలె ఉండుటకు బదులు అపోస్తులైన పేతురు వలె, పౌలు వలె, లేదా యేసుక్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించుకున్న ఒక వ్యక్తి వలె ఉండెదము. పిల్లలారా, మీరు దానిని చేయండి. మనం ప్రార్థించుకుందామా? ప్రభు అయిన యేసు, రేపన్నది ఉన్న ఎడల ఈ యవనస్తులే రేపటి స్త్రీలు మరియు పురుషులవుతారు. ప్రభువా, మేము వారికి తర్ఫీదు ఇవ్వవలసి ఉన్నది. రేపన్నది ఉందన్నట్లుగానే వారికి తర్ఫీదు ఇవ్వవలనన్న ఆ భారమును మేము కలిగి ఉన్నాము. లేని ఎడల అప్పుడు ఇదే ఆ రోజయ్యున్నది. మరియు పిదప, తండ్రి, నీ దృష్టిలో ఎవ్వరూ అంగీకరించబడరని మేమెరిగి ఉన్నాము. ఏ శరీరీయు అతిశయింపకూడదు. ఈ సంగతులు ఎంతో మంచిగా ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ తప్ప ఏ విద్య గాని, ఏ మంచి పనులైనా గాని, ఏ మత సంబంధమైన సంస్థ గాని, ఏ మనోవిజ్ఞాన శాస్త్రం గాని, మరేది గాని దేవుడిని నిర్ధారించలేదు. ఆయనే ఆ సాధనమై ఉన్నాడు. స్వయంగా దేవుడే నిత్య జీవపు రూపంలో వ్యక్తిగతంగా మన వద్దకు రాగలిగి ఉన్నాడు. మరియు దీనిని బట్టి మేము కృతజ్ఞులమై ఉన్నాము. పేతురు ఒప్పుకోలు చేసినప్పుడు నిశ్చయంగా అది వ్యక్తపరచబడినది. యేసు అతనితో ఇట్లు చెప్పాను, రక్తమాంసములు దీనిని నీకు బయలుపరచలేదు. నీవెన్నడూ ఒక సెమినరీలో దీనిని నేర్చుకొనలేదు. నీవెన్నడూ ఒక పాఠశాలలో దీనిని నేర్చుకొనలేదు. ఇది ప్రతి ఒక్కరూ పొందుకొనవలసిన ఒక వ్యక్తిగత విషయమై ఉన్నది. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, మరియు పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అని నీవు చెప్పావు. ప్రభువా, అందుకు మేము కృతజ్ఞులమై ఉన్నాము. ఈ రాత్రి ఆ స్వరము ఇంకనూ సజీవంగా ఉన్నది, మరియు దానిని స్వీకరించగల విశ్వాసం యొక్క సాధనములు, విను సాధనములు, స్వీకరించే కేంద్రములు ఇంకనూ ఉండి ఉన్నది. ప్రభువా, ఈ పిల్లలందరూ వారి హృదయములలో దానిని స్వీకరించుదరని మేము ప్రార్థించుచున్నాము. మరియు మంచిగా ఉండుటకు వారేమి చేశారన్నది కాదని వారు గుర్తించుకొనెదరుగాక. మేము ఏమి చేశామన్న దానిని బట్టి కాదుగాని, మేము దేనిని స్వీకరించామన్న దానిని బట్టి దేవుడు తీర్పు తీర్చుతాడు. మా క్రియల వలన కాదుగాని, మా విశ్వాసము చేతనే మేము రక్షించబడి ఉన్నాము. కావున పరలోకపు తండ్రి, ఇప్పుడు వారు ఆ దర్శనమును పట్టుకొని మరియు వచ్చి నన్ను వెంబడించుము అను ఆ గొప్ప ఆహ్వానమును విని మరియు దానిని చూడవలనని మేము ప్రార్థించుచున్నాము. ప్రభువా, వారిలో ప్రతి ఒక్కరూ ఈ మర్త్యమైన పరిమితి గల జీవితం యొక్క లోక సంబంధమైన కార్యముల నుండి ప్రక్కకు తొలగుదురుగాక. వారు ఈ రాత్రి ఇచ్చటనున్నారు. వారు తమ బంగారు రంగు జుట్టుతోను, మరియు వారిలో కొందరు నల్లని జుట్టుతోను, మరియు నల్లని కళ్ళతో, మరియు నీలము రంగు కళ్ళతో, మరియు వారెన్నడూ ఉండనటువంటి శ్రేష్టమైన స్థితిలో వారిచ్చట కూర్చొని ఉన్నారు. మరియు దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని ఆ గొప్ప రచయిత చెప్పెను. ప్రభు అయిన యేసు, నీవు పేతురుతో నీవు యవనస్తుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నీకిష్టమైన చోటుకు వెళ్ళుచుంటివి. కాని నీవు ముసలివాడవైనప్పుడు వేరొకడు నీకిష్టము కాని చోటుకు నిన్ను మోసుకొని పోవును అని ఎట్లు చెప్పితివో గదా. ఇప్పుడు ఇదే అనుకూలమైన దినం, ఇదే అనుకూలమైన సమయం అని వారు జ్ఞాపకము చేసుకొందురుగాక. తండ్రి, దానిని అనుగ్రహించండి. ఈ రాత్రి ఇక్కడున్న ప్రతి ఒక్క పిల్లవానిని, వారిలో ప్రతి ఒక్కరిని నా స్వంత పిల్లలుగా హక్కు పొందుచున్నాను. వారిని కాయుటకు నీవు వారిని నా చేతిలో ఉంచావని నేను భావించుచున్నాను. అపవాది నుండి మరియు మరణము నుండి యేసు క్రీస్తులోని జీవమునకు వారందరినీ నేను సంపాదించుకొనుచున్నాను. ఆమేన్. పిల్లలారా, మీకు ఆశీర్వాదములు కలుగునుగాక. ఈ కొద్ది మాటలను మీకు చెప్పడం నిజంగా చాలా బాగుంది. మరియు బిల్లీతో నేను తిరిగి వెళ్తాను. చక్కని పిల్లలు, నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. సహోదరా ఫ్రెడ్, ప్రభు నిన్ను దీవించును. సహోదరి, ప్రభు నిన్ను దీవించును.